క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 29వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు మనం ఆలకించే మొదటి పట్టణము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనము మరియు 4 నుండి 6 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడినది. మరి ఈ పట్టణంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, తన ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి ఆయన ఎవరినైనా సరే ఎన్నుకోవచ్చు. వారు అన్యులైన ఎవరైనా సరే వారిని తన యొక్క ప్రణాళికలో భాగం చేసుకోవచ్చు అనే సందేశం ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో ఇజ్రాయేలీ ప్రజలు బాబిలోనియాకు బానిసలుగా కొనిపోబడ్డారు. బాబిలోనియా చక్రవర్తుల యొక్క పాలనలో వారు చాలా సంవత్సరాలు మ్రగ్గిపోవలసి వచ్చింది. సుమారు 50 సంవత్సరాల తర్వాత పర్షియా రాజులు అధికారంలోనికి వచ్చినప్పుడు పర్షియా రాజులలో ఒకరైనటువంటి కోరేషు దేవుని యొక్క ప్రేరణతో ఈ ఇజ్రాయేలీ ప్రజలు తిరిగి తమ స్వంత దేశానికి వెళ్ళిపోవచ్చు అని, అక్కడ శిథిలావస్థకు వచ్చినటువంటి తమ దేవాలయాన్ని తిరిగి నిర్మించుకోవచ్చు అని ఆజ్ఞను జారీ చేయడం జరుగుతూ ఉంది. మరి దేవుడు కోరేషును ఎన్నుకొని ఇజ్రాయేలీ ప్రజలను ఆదుకోవడం గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో ఆలకిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ధ్యానించటానికి మనం తీసుకునేటువంటి మొదటి అంశం ఏమిటి అంటే, దేవుడు తన ప్రణాళికలో ఎవరినైనా సరే భాగస్థులను చేయగలడు. ఎవరినైనా సరే తన ప్రణాళికలను నెరవేర్చటానికి తన సాధనాలుగా వాడుకోగలడు అని మనము గ్రహించాలి. మరి ఈ విధంగా దేవుడు తన ప్రణాళికలో భాగస్థులను చేసుకున్నటువంటి ముగ్గురిని గూర్చి ఈరోజు మనము ధ్యానిద్దాం. ఆ విషయాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వ్యక్తి ఈరోజు మనము మొదటి పట్టణంలో ఆలకించినటువంటి కోరేషు చక్రవర్తి. మరి కోరేషు చక్రవర్తితో దేవుడు ఈ విధంగా తన మాటలను పలకడం మనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనంలో ఆలకిస్తాం. నా సేవకుడైన యాకోబుకు, నేను ఎన్నుకొనిన ఇజ్రాయేలుకు తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. నీవు నన్ను ఎరుగకున్నను నేను నిన్ను ఘనుని చేసెదను. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, అన్యుడైనటువంటి కోరేషు రాజును దేవుడు ఎన్నుకుంటూ ఉన్నారు. ఆయన గురించి, దేవుని గురించి ఆ చక్రవర్తికి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా అతనిని ఘనునిగా చేస్తాను అని దేవుడు మాట ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా కోరేషు చక్రవర్తి ద్వారా దేవుడు తన యొక్క ప్రణాళికలను ఇజ్రాయేలీ ప్రజల పట్ల నెరవేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. తరువాత ఆయన యొక్క అధికారంలోని ఇజ్రాయేలీ ప్రజలు తమ యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకోవడం అనేటువంటిది మనము చూడగలం. అయితే ఇంకొక ఇద్దరు వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకు తారసపడేవారు, దేవుని యొక్క ప్రణాళికలో భాగమైనటువంటి వారిని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మనము సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి నామాను గురించి ఆలకిస్తాం. మరి నామాను ఎలీషా ప్రవక్త మాట మీద యోర్దాను నదిలో 7 సార్లు మునిగిన తరువాత తనకు ఉన్నటువంటి ఆ కుష్ఠము నయమవడం గమనిస్తాడు. ఎంతో ఆనందంతో అతడు ఎలీషా దగ్గరకు వచ్చి మరి ఈ విధంగా ఎలీషాతో మాట్లాడడం
మనము 15వ వచనంలో ఆలకిస్తాం. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోరెదను, చిత్తగింపుము అనెను. అన్యుడైనటువంటి నామాను ఇజ్రాయేలీ దేవుడు ఒక్కడే దేవుడు, ఇక మరొక దేవుడు లేడు అని సాక్ష్యం ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తాం. అంతేకాకుండా తన దేశానికి వెళ్ళినప్పుడు ఆ ఇజ్రాయేలు దేవునికి ఒక పీఠాన్ని కూడా నిర్మించుకోవాలి అనేటువంటి తన ఆశను వ్యక్తం చేయడం కూడా మనము 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఆలకిస్తాం. నామాను, నీవు నా కాన్కను అంగీకరింపవైతివి. ఇచ్చటి నుండి 2 కంచర గాడిదలు మోయినంత మట్టినైనా మా దేశమునకు కొనిపోనివ్వవా? నేటి నుండి నేను ప్రభువుకు తప్ప మరి ఏ అన్య దేవునికి బలులు గాని దహన బలులు గాని సమర్పింపను. ఈ విధంగా నామాను ఎలీషా ప్రవక్తతో చెప్పడం అనేటువంటిది మనకు చాలా సాక్ష్యమిచ్చేటువంటి విషయంగా కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా సిరియా దేశంలో నామానును దేవుడు తన ప్రణాళికలో భాగం చేసినట్లుగా మనము గ్రహించగలము. మరి ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. మనకు దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో దానియేలును సింహముల గుంటలో పడవేసేటువంటి సంఘటన కనబడుతుంది. పర్షియా రాజైనటువంటి దర్యావేషు కాలములో ఆ సంఘటన జరుగుతూ ఉంది. మనకు ఆ సంఘటన అంతా కూడా తెలిసినటువంటిదే. మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో మరి 16వ వచనం నుండి చదువుకున్నట్లయితే ఈ విషయాలు మనకు చాలా స్పష్టంగా తెలుస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే సింహముల గుంటలో పడవేయబడినటువంటి దానియేలుకు ఏ హాని కూడా కలగకుండా ఉన్నప్పుడు రాజు మరి ఆ సంఘటన తన కళ్ళారా చూసి చెప్పినటువంటి మాటలను మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25 నుండి 27 వరకు ఉన్న వచనాల్లో చదవగలం. ఆ వచనాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, అంతటా దర్యావేషు రాజు లోకములోని ఎల్ల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలకు ఇట్లు లేఖలు పంపెను. మీకు శాంతి శుభములు సమృద్ధిగా కలుగునుగాక. నా రాజ్యములోని జనులెల్లరూ దానియేలు దేవుని పట్ల భయభక్తులు చూపవలనని నా ఆజ్ఞ. ఆయన సజీవుడైన దేవుడు, కలకాలము పరిపాలించువాడు. ఆయన రాజ్యమెన్నడునూ నాశనము కాదు. ఆయన పరిపాలనకు అంతము ఉండదు. ఆయన తన ప్రజలను రక్షించి కాపాడును. భూమి ఆకాశములందు అద్భుత కార్యములు చేయును. ఆయన దానియేలును సింగముల బారి నుండి విడిపించెను. ఈ విధంగా అన్యుడైనటువంటి పర్షియా రాజు దర్యావేషు ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుని గురించి ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మనకు ఎన్నెన్నో సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. దేవుడు ఇతరులను, తనను ఎరుగనటువంటి వారిని తన సాక్షులుగా నిలబెట్టుకోవడం, మరి వారిని తన యొక్క ప్రణాళికలో భాగస్థులను చేసుకోవడం. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ విషయాలను మనం ధ్యానిస్తూ ఉండగా మరి ప్రస్తుతము మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నటువంటి మనము నేర్చుకోవలసినటువంటిది, అర్థం చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే, దేవుడు మనకు జరిగేటువంటి సంఘటనలను, వ్యక్తులను తన ప్రణాళికలో భాగస్వాములను చేసుకుంటూ ఉన్నాడు అని. కొన్నిసార్లు వారి యొక్క మాటలు మనకు బాధను కలిగించేటువంటి మాటలై ఉండవచ్చు. వారు
మన యొక్క మత విశ్వాసాలను తోలనాడేటువంటి, విమర్శించేటువంటి వారై ఉండవచ్చు. కొన్నిసార్లు మనలను వారు హింసించేవారై ఉండవచ్చు. ఇలా ఎన్ని రకాలుగా వారు మనకు తారసపడినా వాటన్నింటిలో మనము దేవుని యొక్క హస్తాన్ని చూడగలగాలి. దేవుని యొక్క ప్రణాళికలను మనము చూడగలగాలి. ఈ విధంగా మనము దేవుని కార్యాలను కొనియాడాలి అని ప్రభు మనకు ఈరోజు మొదటి పట్టణం ద్వారా బోధిస్తూ ఉన్నారు. మన ఊహకు, మన యొక్క జ్ఞానానికి ఇది అతీతంగా ఉన్నప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులైనటువంటి వీరినందరినీ కూడాను మనము దేవుని దృష్టితో చూడడం, నేర్చుకోవడం అనేటువంటిది మనం మీద ఉండేటువంటి ఒక గొప్ప బాధ్యతగా ఈరోజు మనము గ్రహించాలి. ఇక ఈనాటి సువిశేష పఠనానికి మనం వెళ్దాం. సువిశేష పఠనంలో మనకు ఎన్నెన్నో సందేశాలు ప్రభు ఇస్తూ ఉండగా, క్లుప్తంగా ఆ ప్రభు మనకు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సందేశాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సువార్త పఠనంలో మనము హేరోదీయులు అనేటువంటి వర్గము గురించి, అదేవిధంగా పరిసయ్యులు అనేటువంటి వర్గము గురించి ఆలకిస్తాం. ఈ హేరోదీయులు, పరిసయ్యులు కలిసి మరి యేసు ప్రభువుని ఏదో ఒక విధంగా ఎరకాటంలో పెట్టడానికి ఆయన దగ్గరకు వెళ్ళడం గురించి కూడా మనము సువార్త పఠనంలో ఆలకిస్తాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హేరోదీయులు అంటే ఎవరు, పరిసయ్యులు అంటే ఎవరో మనము కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హేరోదీయులు అంటే ఆ రోజుల్లో గలిలియా, అదేవిధంగా పెరయ అనేటువంటి ప్రాంతాలకు అధిపతిగా ఉండేటువంటి హెరోదు అంటిపాస్ అనేటువంటి రాజుకు మద్దతుదారులుగా ఉండేటువంటి వారే ఈ హెరోదీయులు. వీరు హెరోదు రాజును అనేక విధాలుగా మద్దతునిస్తూ సమర్థించినటువంటి వారుగా చెప్పచ్చు. ముఖ్యంగా ఈ హెరోదు ప్రజల మీద వేసేటువంటి ఆ పన్నులు చెల్లించే విషయంలో రాజుకు మద్దతుగా నిలబడినటువంటి వారే ఈ హెరోదీయులు అని మనం చెప్పచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. మరి అటువంటి వారు పరిసయ్యులతో చేతులు కలపడం అనేటువంటిది చూస్తాం. పరిసయ్యులు యూదా ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నటువంటి వారు, దానిని తూచా తప్పక ఆచరించేటువంటి వారు. అయితే ఈ ప్రజలు తమను తాము వేరు చేయబడినటువంటి వారుగా కూడా పరిగణించుకుంటూ ఉండేవారు. ఈ పరిసయ్యులలో మనకు యాజకులు కనిపిస్తూ ఉండేవారు, అదేవిధంగా సాధారణమైనటువంటి ప్రజలు కూడా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించినటువంటి వారు, ఆ ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా అందరూ ఆచరించాలి అని చెప్పేటువంటి వారు. వీరు హెరోదీయులకు వ్యతిరేకులు. వారిరువురికి కూడాను పడేది కాదు. ఎందుకంటే హెరోదీయులు రాజును సమర్థించడం అనేటువంటిది పరిసయ్యులకు ఇష్టం ఉండేది కాదు. అయితే మరి యేసు ప్రభువుని ఎరకాటంలో పెట్టడానికి ఈ రెండు వర్గాల వారు కలవడం అనేటువంటిది మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక పన్ను చెల్లించే విషయానికి వచ్చినట్లయితే ఆ రోజులలో మరి ఇజ్రాయేలీ ప్రజల మీద వారు ఉత్పత్తి చేసుకునేటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తుల మీద మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ 12 ఏండ్ల నుండి 65 సంవత్సరాల వయస్సు వరకు ఉండేటువంటి వారు మగవారైనా ఆడవారైనా ఆఖరికి బానిసలైన వారు పన్ను రాజుకు చెల్లించాల్సినటువంటిది. మరి వారు చెల్లించాల్సినటువంటి పన్ను సంవత్సరానికి 1 దీనారం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పేద ప్రజలకు ఎంతో ఇబ్బందిని కలిగించేటువంటిదిగా ఉండేది. అంతేకాకుండా ఆ పన్నును రోమనులు జారీ చేసినటువంటి నాణెములతోనే వారు చెల్లించాల్సి వస్తూ ఉండేది. మరి
దేవాలయంలో ఆ విధంగా రోమనులు జారీ చేసినటువంటి నాణెములు వాడడం అనేటువంటిది నిషిద్ధం. ఎందుకు అంటే ఆ రోమనులు జారీ చేసినటువంటి ఆ నాణెము మీద చక్రవర్తి యొక్క ప్రతిమ ఉంటూ ఉండేది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క ప్రతిమ తిబేరియస్ చక్రవర్తిది ఉంటూ ఉండేది. మరి అక్కడ ఒక వాక్యము కూడా ఆ బొమ్మ కింద వ్రాయబడుతూ ఉండేది. దేవుడైన అగస్తు చక్రవర్తి కుమారుడు తిబేరియస్ చక్రవర్తి అని వ్రాయబడుతూ ఉండేది. మరి ఒక రాజును దేవుడుగా పరిగణించడం అనేటువంటిది 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞకు విరుద్ధము. కాబట్టి ఈ విధంగా ఆ నాణ్యాలను వారితో ఉంచుకోవడం కూడా పాపముగానే ఇజ్రాయేలీ ప్రజలు భావిస్తూ ఉండేవారు. ఇది మనము మొట్టమొదటిగా చూడాల్సినటువంటి నేపథ్యము, ప్రియ సహోదరి సహోదరులారా. అయితే మరి ఈనాటి సువార్త పట్టణంలో జరిగినటువంటి సంఘటనను మనము ధ్యానిద్దాం. ఈ హెరోదీయులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, చక్రవర్తికి పన్ను చెల్లించుట న్యాయసమ్మతమేనా? దాని గురించి మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏమిటి అని యేసు ప్రభువుని అడుగుతారు. ప్రభువు, ఒకవేళ మీరు చక్రవర్తికి పన్ను చెల్లించద్దు అంటే ఆయన మీద రోమనులకు ఫిర్యాదు చేయడానికి వారు సిద్ధపడతారు. ఒకవేళ మీరు చక్రవర్తికి పన్ను చెల్లించండి అని చెప్పినట్లయితే సామాన్య ప్రజల దగ్గర ప్రభువు చెడ్డైపోతారు. 2 రకాలుగా కూడా ప్రభువును ఇరకాటంలో పెట్టడానికని వారు ఆ ప్రశ్న వేసినప్పుడు ప్రభు వారిని, మీ దగ్గర ఉండేటువంటి ఆ నాణెము చూపించండి అని అంటారు. వారు చూపించినప్పుడు ఈ నాణెం మీద ఉండేటువంటి ఈ ప్రతిమ, ఈ బొమ్మ ఎవరిది అని అడిగినప్పుడు చక్రవర్తిది అని వారు చెప్తారు. అప్పుడు ప్రభు వారికి ఇచ్చినటువంటి సమాధానము, దేవునివి దేవునికి చెల్లించండి, చక్రవర్తివి చక్రవర్తికి చెల్లించండి అని చెప్పినప్పుడు ప్రభు యొక్క సమాధానానికి వారు మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాట యేసు ప్రభు అన్నప్పుడు మనకు అనేకమైనటువంటి సందేశాలు వస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటి సందేశం ఏమిటి అంటే, చక్రవర్తివి చక్రవర్తికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అని ప్రభు చెప్పడం ద్వారా ఆ అగస్తస్ చక్రవర్తి దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా వారికి తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ఆ నాణెము మీద అగస్తస్ చక్రవర్తి దేవుడు అని వ్రాయబడింది. అయితే అతడు దేవుడు కాడు, దేవుడు వేరే ఉన్నాడు అని ప్రభు వారికి చెప్పటానికి, చక్రవర్తివి చక్రవర్తికి దేవునివి దేవునికి చెల్లించండి అని చెప్తూ దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అక్కడ ప్రభు ప్రకటించినట్లుగా మనము గ్రహించాలి. ఒక మానవుడు దేవుడు కాలేడు. ఒక చక్రవర్తి తనను తాను దేవునిగా పరిగణించుకోలేడు అని ప్రభు వారికి స్పష్టం చేస్తూ ఆ హెరోదీయులు పరిసయ్యుల ద్వారా అందరికీ కూడాను, మరి ముఖ్యంగా రోమనులకు, రోమన్ చక్రవర్తులకు ప్రభు ఇచ్చినటువంటి సందేశం, దేవుడు ఒక్కడే. చక్రవర్తులు కానీ రాజులు కానీ మానవులెవరూ కూడా దేవుళ్ళు కాదు అనే విషయాన్ని వారికి తేటతెల్లం చేయడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక రెండో విషయం మనము ధ్యానించాల్సినటువంటిది ఏమిటి అంటే, దేవునికి చెందినవి దేవునికి చెల్లించాలి అని ప్రభు అన్నప్పుడు దేవునికి ఏమి చెందుతాయి? దేవుని యొక్క పరిధిలోనికి వచ్చేటువంటివి ఏమిటి అని ఒక్కసారి మనము ఆలోచించటం, ధ్యానించడం ఎంతైనా సమంజసం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునికి చెందినటువంటివి ఏవి అని ఆలోచించేటప్పుడు మనకు 24వ కీర్తన
1వ వాక్యము చక్కటి సందేశాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది: భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువే, ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా సమస్తము ప్రభువుదే, అంతా ఆయనకు చెందినదే అనే విషయం మనకు తేటతెల్లం అవుతూ ఉంది. కాబట్టి దేవునికి చెందినవి దేవునికే చెల్లింపుమంటే ఈ భూలోకంలో ఉండేటువంటిది, మన యొక్క కనుదృష్టిలో పడేటువంటి ప్రతీదీ కూడా ఆయనకు చెందినటువంటిదే అని మనము మొట్టమొదటగా గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము దేవునికి చెల్లించాల్సినది దేవునికే చెల్లించాలి అంటే వీటన్నింటినీ కూడాను దేవుడే సృష్టించాడు. కాబట్టి వీటికి మనము ఆరాధనలు చెల్లించకుండా ఒక్క దేవునికి మాత్రమే ఆరాధన చెల్లించాలి. ఆరాధన దేవునికి మాత్రమే చెందుతుంది, అది ఇక ఎవరికి కూడా చెందదు అనే విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నట్లుగా మనం నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభువుకు చెందినది ప్రభువుకు చెల్లించండి అంటే ఆరాధన అనేటువంటిది వ్యక్తులకు, వస్తువులకు, స్థలాలకు మనం ఇచ్చేటువంటిది కాకూడదు. ఆ ఆరాధన దేవునికి మాత్రమే మనము ఇచ్చేటువంటిది అని మనం గ్రహించాలి. ఇక మనము దేవునికి మాత్రమే చెందినటువంటిది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు మన జ్ఞాపకానికి వచ్చేటువంటిది ఏమిటి అంటే దైవ శాసనాలకు విధేయత అనేటువంటిది దేవునికి చెందినటువంటి అంశం. కాబట్టి దైవ శాసనాలకు విధేయతను మనం చూపించడం అనేటువంటిది దేవునికి చెందినటువంటిదిగా మనం పరిగణిస్తూ దానిని మనము చెయ్యాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము 119వ కీర్తన 72వ వచనంలో ఈ విధంగా చదువుతాం: నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే మెరుగైనది అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విధేయించడం అనేటువంటిది దేవునికి చెందినటువంటి అంశంగా మనం ఇప్పుడు కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. ఇక 3వది ఏమిటి అంటే మనకున్నటువంటి సమస్తము, మనం సంపాదించుకున్నది అని అనుకున్నది కూడా దేవునికి చెందినదే అనేటువంటి ఆ భావం మన మనసులో ఎప్పుడూ కూడా మనం పదిలంగా ఉంచుకోవాలి. మనము పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చదువుతాం: ఇతరుల కంటే నిన్ను అధికునిగా పరిగణించునదెవరు? దేవుని నుంచి పొందనిది నీ వద్ద ఏమైనా ఉన్నదా? మరి ఏ విధముగా పొందినదైతే నీకు ఉన్నది దేవుడు ఇచ్చిన దానము కాదని నీవు ఎట్లు గర్వింపగలవు? కాబట్టి మనం సంపాదించుకున్నటువంటి ఇల్లు కావచ్చు, ఉద్యోగము కావచ్చు, పొలము కావచ్చు, నగలు కావచ్చు, ఆస్తి ఐశ్వర్యాలు కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, అవన్నీ కూడా దేవుడు మనకు దయచేసినటువంటి ఉచిత దానాలుగా మనం ఎప్పుడు కూడా పరిగణించాలి. అవి దేవుడు ఇచ్చినటువంటివి కాబట్టి అవన్నీ కూడా దేవునికి చెందినవే అనేటువంటి భావంతో మనము ఉండాలి. సహోదరి సహోదరులారా, ఇక రాజుకు చెందినవి, చక్రవర్తికి చెందినవి చక్రవర్తికే చెల్లించండి అని ప్రభు మనతో మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే మొదటిగా మనము మన అధికారులకు లోబడి ఉండడం అనేటువంటిది చేయాలి. అది వారికి చెందినటువంటిది, మనం వారికి ఇవ్వాల్సినటువంటిదిగా మనం గ్రహించాలి. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 1వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం: ప్రతి వ్యక్తియు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనా దేవుని అనుమతి లేనిదే ఏ అధికారము ఉండదు.
ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవుల యందు ఉంచబడిరి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చక్రవర్తికి చెందినది అంటే మనము ఆ చక్రవర్తికి విధేయించడం, లోబడి ఉండడం, అధికారులకు లోబడి ఉండడం అనేటువంటిది మనము వారికి ఇవ్వాల్సినటువంటిదిగా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనము మన పన్నులను చెల్లించడం కావచ్చు, లేదా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మన మీద ఉంచబడినటువంటి బాధ్యతలను నెరవేర్చడం కావచ్చు, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు, లేదా మన ఈ భూగోళాన్ని మనము కాలుష్యము నుండి శుభ్రముగా ఉంచడం కావచ్చు. ఇవన్నీ కూడా మనము చేయాల్సినటువంటివి. ఇవన్నీ కూడా మనము రాజుకు ఇవ్వాల్సినటువంటి వాటిలోనికి వస్తాయి అని మనము గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక ఇంకొక సందేశము ఈనాటి సువార్త పఠనంలో మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, మనందరము కూడాను దేవుని యొక్క పోలికలో సృజింపబడినటువంటి వాళ్ళం. కాబట్టి దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క రూపములో ఉన్నటువంటి మనము ఆయనకు చెందినటువంటి వాళ్ళం. మనము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా చదువుతాం. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరిలో దేవుని పోలిక ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా జ్ఞానస్నాన సమయంలో ఆ దేవుని యొక్క ముద్ర మన మీద వేయబడుతుంది. ఆ సమయము నుండి మనము ఆ ప్రభువుకు చెందినటువంటి వాళ్ళంగా పరిగణించుకోవాలి. కాబట్టి మనందరము కూడాను దేవుని యొక్క ముద్రను కలిగినటువంటి వాళ్ళం కాబట్టి ఆయనకే చెందినటువంటి వాళ్ళము అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. రోమనులు జారీ చేసినటువంటి ఆ నాణెము మీద చక్రవర్తి యొక్క బొమ్మ ఉన్నట్లుగా మనందరి మీద కూడా ఆ దేవుని యొక్క పోలిక ఉంది. కాబట్టి మనము దేవునికి చెందినటువంటి వాళ్ళము, ఆ దేవునికే మనం చెందాలి అనేటువంటి ఆ భావం మనలో ఎప్పుడూ ఉండాలి. మరి ఇలాంటి విలువైనటువంటి సందేశాలతో మనము ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఈనాటి పఠనాల ద్వారా మీరు ఎవరినైనా సరే మీ ప్రణాళికలో భాగస్థులను చేస్తారు, అన్యులను సైతము మీ ప్రణాళికలో సాధనాలుగా వాడుకుంటారు అని తెలియజేస్తూ ఉండగా దేవా, మీ ప్రణాళికలను అర్థం చేసుకునే మనస్సు మాకివ్వండి. ప్రభువా, చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునికి చెల్లించండి అని మీరు మాకు తెలియజేస్తూ ఉండగా, మాకున్నవన్నీ ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటివే అని మేము అర్థం చేసుకుంటూ మా సమస్తాన్ని మీ పాదాల చెంత ఉంచగలిగేటువంటి ఆ ఔదార్యాన్ని మాకు అనుగ్రహించమని, అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మేము జీవించే వరాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.